అమెరికా గడ్డపై భారతదేశ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారతదేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి ప్రస్తుతం లేవన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సస్లోని భారత్ అమెరికన్ కమ్యూనిటీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణిపై రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ అంటే ఒకే ఆలోచనగా ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తోందన్నారు. కానీ భారత్ అంటే బహుళ ఆలోచనలున్న దేశంగా విశ్వసిస్తున్నామన్నారు. యుఎస్ఏలో మాదిరిగా భారత్లో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటామని తెలిపారు. కులం, మతం, భాషా సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలుగనేందుకు అర్హులేనని పేర్కొన్నారు రాహుల్. దేశంలో ఇప్పుడు పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారని తాజా ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని విమర్శించారు రాహుల్. Believes that India is one idea, and we believe that India is a multiplicity of ideas, and we believe, by the way, very much like the United States, we believe that everybody should be allowed to participate. We believe that everybody should be allowed to dream. Everybody should be given space, regardless of their caste, language, religion, tradition, history. This is the fight. And the fight was crystallized in the election, when millions of people in India clearly understood that the Prime Minister of India is attacking the Constitution of India. రాజకీయ నాయకులు కులమతాలు, భాషా ప్రాంతాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. కేవలం శక్తివంతులనే గాక దేశ నిర్మాణం కోసం ప్రయత్నించే అందరినీ గౌరవించాలి. వీటన్నింటినీ రాజకీయాల్లో తిరిగి తీసుకొచ్చేందుకు తాను నిరంతరం పనిచేస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. What people understood in the election clearly, and I saw it happening. When I used to raise the Constitution like this, people understood what I was saying. They were saying that the BJP is attacking our tradition, attacking our language, attacking our states, attacking our histories. And most importantly, what they understood was that anybody who is attacking the Constitution of India is also attacking our religious tradition. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజారిటీ దాటలేకపోయిన అంశంపై విమర్శలు గుప్పించారు రాహుల్. సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని చాలా మంది అభిప్రాయంగా తెలిపారు. బీజేపీ ఎలాంటిదో చాలా మందికి అర్థమైందన్నారు. బీజేపీతో పాటు ప్రధాని అంటే ఇప్పుడు ఎవరూ భయపడట్లేదన్నారు రాహుల్. ఇందుకు ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపారు ఆయన. ఈ ఎన్నికల్లో రాజ్యాంగంపై దాడిని ఎన్నటికీ అంగీకరించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. And the other thing that happened that was very beautiful, that in fact I was amazed that it happened so quickly, was that fear of the BJP vanished, disappeared, gone. And we saw that immediately, within minutes of the election result, nobody in India was scared of the BJP or the Prime Minister of India. So these are huge achievements, not of Rahul Gandhi or the Congress party.